ఎలాంటి ఆటంకాలు లేకుండా శుభప్రదంగా వినాయక చవితి ఉత్సవాలను జరుపుకోవాలని మల్కాజ్గిరి ఏసీపీ పిలుపునిచ్చారు. మేడ్చల్ జిల్లాలోని మల్కాజ్గిరి డివిజన్ వినాయక మండపాల నిర్వాహకులు, భాగ్యనగర్ ఉత్సవ సమితి నాయకులు, పీస్ కమిటీ సభ్యులతో ఏసీపీ అవగాహన సమావేశం నిర్వహించారు. 11 రోజుల పాటు గణపతి మండపాల దగ్గర పర్యవేక్షణ ఉండాలి అని, సీసీ కెమెరాలు బిగించాలని సూచించారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు డీజే నిషేధించడం జరుగుతుందని అన్నారు. విగ్రహాలను నిమజ్జనం చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి అని కోరారు. దారి ఉంచి వేసుకోవాలని కూడా మేము అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను. ఏవైతే వేసుకోవచ్చు ఎంజాయ్ చేసుకోవాలి. అట్ ద సేమ్ టైము అన్ని ఆలోచించాలి. చెప్పిరావు ఎమర్జెన్సీ అనేది చెప్పిరాదు. ఒకసారి తెలంగాణలో కూడా ఒక దారి ఉండే విధంగా మండపం వేసుకునేటప్పుడు ఎదురు వ్యక్తులు ఎందుకు భరించారు, వాళ్ళు భరించాలి, 9 రోజులు భరించాలి, 10 రోజులు భరించాలి, 11 భరించాలి, హిందువులు ముస్లింలు క్రిస్టియన్స్ అవతల ఎవరైనా కావచ్చు. కాబట్టి అవతల వ్యక్తులు ఇబ్బంది పెట్టే ఆలోచనలు కాకుండా మనకు ఆలోచన ఉండదు, కానీ ఇబ్బంది పడతారు అనే అవతల నాయైతే నేను ఎలా ప్రతి ఒక్కరి బాధ్యత మంచిగా స్ఫూర్తిగా జరిగినట్టుగా. కాబట్టి ప్రతి ఒక్కరు బాధ్యత తీసుకొని ఇంటిమేషన్ పోలీసులు రావాల్సిన పని లేదు, బయట అడుగుపెట్టాల్సిన పని లేదు, ఇంట్లో కూర్చొని ఆన్లైన్ సబ్మిట్ చేసి సరిపోతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ముందు దీన్ని సబ్మిట్ చేసే విధంగా చూసుకోవాలని మా యొక్క పోలీస్ తరఫు నుంచి. వర్షాలు వస్తున్నాయి, ఎప్పుడు వర్షం పడుతుందో తెలియదు, కాబట్టి మండపం వేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్త తీసుకొని మల్కాజ్గిరి పోలీస్ డివిజన్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్లు అంటే మల్కాజ్గిరి పోలీస్ స్టేషన్, నాచారం పోలీస్ స్టేషన్, ఉప్పల్, మేడిపల్లి, పోచారం మరియు గట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అన్ని ఉత్సవ సమితులు, మళ్ళా తర్వాత భాగ్యనగర్ ఉత్సవ కమిటీ అందరి మెంబర్స్ను, తర్వాత పీస్ కమిటీ మెంబర్స్ అందరినీ పిలిపించి ఈరోజు మేము గణేష్ ఉత్సవాలు రాబోయే గణేష్ ఉత్సవాల గురించి సూచనలు, తర్వాత మరియు రిక్వెస్ట్లు వాళ్ళ నుంచి ఉత్సవ కమిటీ మెంబర్స్ రిక్వెస్ట్ కూడా తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా మంటపాలను ఏర్పాటు చేసే విషయంలో మరియు విగ్రహాలు ఏర్పాటు చేసినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అదేవిధంగా మన మంటపాలలో ఎలక్ట్రిసిటీ కనెక్షన్ తీసుకున్నప్పుడు జాగ్రత్తలు ఏ విధంగా తీసుకోవాలా, తర్వాత అగ్ని ప్రమాదాలు జరగకుండా కొన్ని సూచనలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ప్రతి మండపంలో సీసీ కెమెరాల ఏర్పాటు చేయడం గురించి చెప్పడం జరిగింది. తర్వాత మండపాల నిర్వాహకులు 24 గంటలు ఒకరు కానీ ఇద్దరు కానీ కంపల్సరీ నైట్ టైంలో ప్రజెంట్ ఉండేటట్లు అష్యూర్ చేయడం జరిగింది, వాళ్ళకి సూచనలు ఇవ్వడం జరిగింది. మల్కాజ్గిరి పోలీస్ విశాఖలో కాల్పుల కలకలం రేగి